ఇగో చూడండి, మార్నింగ్ 2:04 అవుతుంది. మా పాప అయితే ఇప్పుడే లేచింది. ఇగో చూడండి, లేచి ఆడుతూనే ఉంది. నాకేమో అసలు నిద్ర పడతాను లేదు. ఎందుకంటే ఇట్లా బోల్డర్ పట్టినప్పుడు ముక్క అనేది మొత్తం కిందకి అయిపోతుంది. మళ్ళీ శ్వాస ఆడడానికి కష్టంగా ఉంటుంది. చూడండి, ఇలా మనకి ఇంకెక్కడ నిద్ర పడుతుంది? నిద్ర అనేది ఉండదు. ఇక మా పొద్దున్న దాకా మా పెద్ద పాప సతాయిస్తుంది. ఇంకా చూడండి, నైట్ అంతా మా చిన్న పాప వండుకోదు. ఇక చూడండి, ఇట్లా చేసిన కొద్దీ ఇట్లా చేసిన కొద్దీ బోల పడుతూనే ఉంటుంది. మిన్ను మంచిగా వండుకో, ఇట్లా వండుకో. ఇక చూడండి, ఎంత మంచిగా వండబెట్టినా కానీ మళ్ళీ అదే రకం కప్పుకోదు, ఏం చేయదు. చూడండి, ఏం తెలియని అమాయకురాలాగా వండుకుంది. ఇప్పుడేమో తీయచ్చింది మిన్ను, చేతి అబ్బాలు బజ్జవచ్చు కదా. ఇక చూడండి, అయిపోయాక చూడండి, ఇలా చేస్తే మనకు నిద్ర ఎక్కడ పడుతుంది? నిద్ర పట్టదు. ఇంకా మిన్ను అమ్మ మంచిగా వండుకోబెట్ట, ఇట్లా వండుకు, ఇట్లా లడ్డు 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 లడ్డుగాడు, ఇట్లా బజ్జూర లడ్డు. ఇంకా చూడండి, మళ్ళీ బోల పడుతుంది. చూడండి ఎట్లా ఆడుతుంది చూడండి. ఇంకెప్పుడు ఎట్లా ఆడుతుంది చూడండి, ఎట్లా ఆడుతుంది లడ్డు ముఖంది. మీ పాపలు, మీ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ఇలానే చేస్తారా అండి? అయితే కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం రండి. ఇంకా ఓకే బాయ్. ఏదో విధంగా మా పాపనైతే వండబెట్టడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. బాయ్.